ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దలు ప్రకటించినట్లుగా చిన్న పరిచర్య జరిగించి రేపు ఉదయకాలం నెల్లూరులో ఏబిఎస్ క్వార్టర్లీ జరగవలసి ఉన్నది. ఆ బాధ్యతను బట్టి మీ మధ్య నుండి వెళ్ళవలసి వస్తున్నది. ప్రభు నామమున క్షమించాలని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మీరు చేసిన ప్రతి విధమైన పరిచర్యను బట్టి, సత్క్రియలను బట్టి, ముఖ్యంగా మా కొరకు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పౌలు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మొదటి 3 అధ్యాయాల్లో చివరి వచనాలు చదువుకొని ఉదయకాలం ప్రభు రాకకు సంబంధించి పరిశుద్ధుల కొరకు పరలోకము నుండి వచ్చే ప్రభు రాబో ఉగ్రత నుండి మనం తప్పించేవాడని, మనం ఎత్తబడినప్పుడు ఆయన్ని కలుసుకుంటూ మాత్రమే గాక ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావలసి ఉన్నదని వచనాలు చదవకుండా, సంగతులు వివరించకుండా మనం సాగిపోయాం. అయితే 3వ అధ్యాయంలో పరిశుద్ధులందరితో ఆయన వస్తాడు. అప్పుడు మన హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచేవాడు అని చెప్తున్నాడు. ఈ సాయంకాలం మొదటి అధ్యాయంలో 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. అలాగే 2వ అధ్యాయంలో 19వ వచనం ఉదయం కూడా చదువుకున్నాం. ఏలైనగా మా నిరీక్షణ ఏనను ఆనందమైనను అతిశయమ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. 3వ అధ్యాయంలో 9-10 వచనాలు చివరి భాగంలో చెప్పాడు. మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలం. తెస్సలోనిక సంఘస్థుల విషయమై దేవునికి స్తుతులు చెల్లిస్తున్న దేవుని దాసులు పౌలు కానీ, శీల కానీ, తిమోతి కానీ తెస్సలోనికలో కొత్తగా ప్రభువును అంగీకరించిన వారు, అన్యజనుల నుండి ప్రభు తట్టు తిరిగిన వారు, శ్రమలలో ఉండి వారు ఆనందముతో వాక్యం అంగీకరించినందుకు దేవునికి వారు స్తోత్రములు చెల్లిస్తున్నారు. మీ విషయమై స్తుతులు చెల్లిస్తున్నాం అని మొదటి అధ్యాయంలో చెప్పాడు. వారి విశ్వాసము, వారి ప్రేమ, వారి నిరీక్షణ, వాటిని బట్టి తిరిగి 2వ అధ్యాయంలో మీరు వాక్యముగా అంగీకరిస్తున్నారు. మనుషుల వాక్యముగా కాక దేవుని వాక్యముగా అంగీకరిస్తున్నారు గనుక దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం అన్నాడు. 3వ అధ్యాయంలో మీరు ప్రభువును అంగీకరించిన ప్రారంభ దినాల్లో మీకు కలిగిన ఈ కష్టాలు, ఈ శ్రమలు, వీటి ద్వారా మీరు కదిలింపబడకూడదని, స్థిరపడాలని, నేను ఉండడానికి వీలు కాక వెళ్ళిపోయినా తిమోతిని మీ వద్దకు పంపడానికి నేను ఆలోచించి పంపించాను. ఆయన దేవుని పరిచారకుడు, సువార్త విషయంలో మా పాలివాడు, మా జతపనివాడు. పంపబడిన తిమోతి మీ యొద్దకు వచ్చి చేసిన పరిచర్య, తిరిగి వచ్చిన తిమోతి మిమ్మును గురించి మాకు తెచ్చిన మంచి సమాచారం ఇంతవరకు మనం వింటున్నాం. ఈ చివరి దినాల్లో సంఘాలలో కొన్ని చోట్ల కొందరి వల్ల సంతోషకరమైన సమాచారం మనం వినలేకపోతున్నాం. కానీ తెస్సలోనిక క్రొత్తగా ప్రభువు నమ్ముకున్నవారు, వారు మాదిరిగా జీవిస్తున్నారన్నాడు, సువార్తను మ్రోగిస్తున్నారన్నాడు.
వారి ప్రేమను, వారి విశ్వాసాన్ని, వారి నిరీక్షణను గుర్తు చేస్తున్నాడు. ఆయనను వాటిలో లోపం ఉన్నట్టుగా ఆయన తెలియజేస్తున్నాడు. మేము మీ యొద్దకు వచ్చి మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని తీర్చాలనే రాత్రింబగళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. దేవుని సేవకులకు సంఘానికి ఉండే సంబంధం ఈ పత్రికలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కనుక సంఘస్థులు దేవుని సేవ చేసేవారి పట్ల ఎటువంటి భావము కలిగి ఉండాలి దీనిలో నేర్పిస్తున్నాడు. దేవుని సేవకులు సంఘాల పట్ల ఎటువంటి వైఖరితో జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా వారిని భావించాలి, ఎలాగూ వారిని హత్తుకొని వారి కొరకు ప్రేమతో పరిచర్య చేయాలి ఈ పత్రికలో ఆయన తెలియజేస్తున్నాడు. ప్రభు రాక అనేది మన ఎదుట ఉండగా, సమయము సంకుచితంగా ఉండగా మనము తగిన రీతిగా జీవించుట, దేవుని దాసులు 3 ఎలా జీవించారో, లేక 4 లూకా కూడా తెస్సలోనికలో మరి వారి సేవా ఫలము పొందిన తెస్సలోనికలు ఎలా జీవిస్తున్నారో మనం గమనిస్తే, మీ యొద్ద నుండి తిమోతి వర్తమానం తెచ్చినప్పుడు దేవుని ఎదుట మీ నిమిత్తమై మేము పొందుతున్న యావత్తు ఆనందం నిమిత్తం అన్నాడు. కాబట్టి సంఘము అక్కడ జరిగే సేవ దేవుని దాసులకు ఎలా ఉన్నది? ఆనందకరంగా ఉన్నది. మీ విషయమై మేము ప్రభువు ఎదుట పొందుతున్న ఆనందం అన్నాడు. అసలు మీరే మా ఆనందం అన్నాడు, మీరే మా మహిమ అన్నాడు, మీరే మా నిరీక్షణ అన్నాడు, మీరే మా కిరీటం అన్నాడు. ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయన అదే మాట చెప్తున్నాడు. మరి ప్రభు తిరిగి వస్తాడని మనకు తెలుసు, నిజమే. కానీ ఆయన వచ్చినప్పుడు అలాగూ మనం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఉండాలంటే అలా మనం ఏమైనా పని చేస్తున్నామా అది కొంచెం ఆలోచించాలి కదా. ప్రభువు రాక విషయంలో మనం ఎలా ఉండాలో 1-2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తీతు పత్రిక, ఇంతవరకు తీతు పత్రికలో కూడా మనం హెచ్చరింపబడ్డాం. 2వ అధ్యాయం 11 నుండి ఉన్న వచనాల్లో ఒక స్పష్టమైన ఉద్దేశం ప్రభు చెప్తున్నాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులు చదవండి. 2వ అధ్యాయం తీతు పత్రిక 11. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమైంది. 2000 సంవత్సరాల కిందట ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అంటే ఆ నిరీక్షణ ఏదో చెప్తున్నాడు, ఆయన రాకడ, ఆయన ప్రత్యక్షత, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత అన్నాడు. ఆయన ప్రత్యక్షత అనే దానిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆయన కృపా ప్రత్యక్షత అంటారు, రెండవది ఆయన మహిమ ప్రత్యక్షత. 2000 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీరధారిగా జీవించాడు. ఆయన ప్రాణం అర్పించి తిరిగి లేబడి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చినప్పుడు తన మహిమతో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ మహిమ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి అన్నాడు. ఇది మనం సిగ్గుపరిచేది కాదు. ఆయన వస్తానంటే వస్తాడు, తప్పక వస్తాడు. పరలోకం నుండి ఆయన దిగి వస్తాడు. నిద్రించిన వారు లేపబడగా ఒకవేళ సజీవులమై ఆనాటికి మనం నిలిచి ఉంటే మనం మార్చబడి మహిమదేహాలు కలవారమై మేఘాల మీద ప్రభువుని ఎదుర్కోవడానికి మనం వెళ్ళిపోతాం అని చెప్తున్నాం. తెస్సలోని పత్రికలో తాన్ని చాలా ఘనంగా గంభీరంగా వ్రాశాడు. ఏమన్నారంటే మేఘములుగా వెళ్ళిపోతాం అని చెప్పాడు. మేఘములుగా వెళ్ళిపోతామన్నాడు, ఆకాశ మండలానికి వెళ్ళిపోతామన్నాడు, మేఘముల మీద మనం వెళ్ళిపోతాం. ఒక మేఘం ఆయన్ని కొనిపోయాను, దేవుని దాసులు ఉదయం కూడా చెప్పారు. కనుక మళ్ళా మేఘం మీదనే వస్తాడు ఆయన.
మేఘం మీద వెళ్ళినవాడు మేఘం మీద వస్తాడు. మనము మేఘములుగా వెళ్ళిపోతాం, మేఘాల మీద వెళ్ళిపోతాం ప్రభువుని ఎదుర్కోవడానికి అన్నాడు. ఇదంతా ఎలా జరుగుతుంది, ఎంత టైం అంటే పౌలు భాషలో ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, రెప్ప పాటు అన్నాడు. రెప్ప పాటు. నిద్రించిన వారు లేపబడ్డం, సజీవులు మార్చబడ్డం, మేఘాలుగా అంటే అనుకుందాం గుంటూరులో ప్రభువును అంగీకరించిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ గుంటూరులో కేవీపీ కాలనీ, కన్నవారి తోట, ఇంకెక్కడ కానీ శ్రీనగర్ కాలనీ, మీరు ఏదైనా చెప్పండి, ప్రభు నమ్మిన వారు, బ్రదర్నొక్కరే కాదు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, స్పష్టమైన సరి అయిన రక్షణను కలిగిన వారు తప్పక ఎత్తబడతారు. లూథరన్స్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, ఏ శాఖ కానీ ఏ డినామినేషన్ కానీ ఏ రకాల సత్యాలు వారు అంటే సిద్ధాంతాలు పాటించేవారైనా నమ్మకాలు కలిగిన ప్రభువునందు నిజముగా పాపాన్ని ఒప్పుకొని ప్రభువును రక్షకునిగా ప్రభువుగా చేర్చుకున్న వారందరూ ఎత్తబడతారు. కొరింథీ పత్రికలోనే కొరింథీలకు రాస్తూ మనమందరము కొనిపోబడదు అంటే ఇక కొరింథు సంఘమే కొనిపోబడితే మిగిలిపోయేది ఎవరండి? నమ్మిన వారు అందరూ ఎత్తబడరు, జయ జీవితం జీవించేవారు మాత్రమే ఎత్తబడతారు అని అదొక తప్పుడు సిద్ధాంతం ఉన్నది, అదొక సరికాని బోధ. కనుక ప్రతి విధమైన తప్పు బోధకు మనం దూరంగా ఉండాలి. మనము ఏదో భక్తిగా జీవించినందుకు కాదు మనకు ఆయన రక్షణ అందించింది. మనం ఎత్తబడేది మన యోగ్యతను బట్టి కాదు, కేవలం ప్రభు యొక్క బలియాగం, ఆయన చిందించిన రక్తం, అందులో మనం విశ్వాసం ఉంచడం బట్టియే కదా. అయితే వెళ్ళిన తర్వాత ప్రభువును చూస్తాం, ప్రభువును పోలి ఉంటాం, ప్రభువుతో ఉంటాం, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఏం చేస్తాడు? కొరింథీ 2వ పత్రిక 5:10 ప్రకారం మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అని చెప్పాడు. అప్పుడు వస్తుంది జీవితం ఏమిటో. 1-2 మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఇక్కడ తీత ఏం చెప్తున్నాడంటే, ప్రభు వస్తాడు సంతోషమే కానీ నీతితోనూ భక్తితోనూ అన్నాడు. ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అని పేతురు రాస్తున్నాడు. ఆ దినము కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూచే మనం భయముతోనూ జాగ్రత్తతోనూ మనం సిద్ధపడవలసి ఉన్నాం. చదవండి, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. తాను జరిగించిన క్రియల చొప్పున అంటే నమ్మిన తర్వాత అన్నీ మంచివే చెయ్యం మనం అనుకోకూడదు కదా. మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కనుక అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు మనమందరం, అందరూ అన్నాడు, కొందరు కాదు, అందరంటే అందరే, నమ్మిన అందరూ ఆయన న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షంగా. ఇది మనల్ని భయపెట్టేది కాదు, కానీ మనము దాని కొరకు జాగ్రత్తగా జీవించాలి ఈ లోకంలో ఉండగా. ఎందుకంటే నమ్మిన నాట నుండి మనము కొనిపోబడే వరకు, ఆయన వచ్చినప్పుడు అంతవరకు ఉంటే సరి, లేక ఈలోగా మనం నిద్రించిన నమ్మిన నాట నుండి మన శరీరముతో మన దేహముతో జరిగించిన అన్నిటికీ మనం లెక్క చెప్పాలి. ప్రభు ఎదుట మనం ప్రత్యక్షం కావాలి అన్నాడు. మనము నమ్ముకున్నాం, ఉదయం కూడా ఊరికే జ్ఞాపకం చేసుకున్నాం, సంపూర్ణమైన పరిశుద్ధత అనేది ఇప్పుడే మనం పొందలేదు. ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో మన శరీరాన్ని మార్చి ఆయన కుమారుని మహిమ దేహానికి సమరూపము గల దేహంగా ఆయన చేస్తాడన్నాడు. అనింద్యమైనదిగా ఆయన చేస్తాడు. యోధాపత్రిక ప్రకారం కూడా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఈ లోకంలో ఉన్నంతకాలం తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువబెట్టేవాడు ఆయన. ఆయనలో ఉన్నది ఆ శక్తి. ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు. కానీ మన జీవితం, నా జీవితంలో
నా ద్వారా కలిగిన ప్రతి చెడుతనాన్ని గురించి, ప్రతి విధమైన అవమానకరమైన కార్యములను గురించి, పలికిన మాటలు కానీ, రాసిన వ్రాతలు కానీ, చేసిన కార్యాలు కానీ, వీటన్నిటి విషయమై నేను లెక్క చెప్పాలి. ప్రభువు నన్ను తీర్పులోనికి తీసుకుని వస్తాడు. అది అగ్నికి పంపించే తీర్పు కాదు. మన కొరకు వచ్చే ఉగ్రత అంతా ప్రభు భరించాడు. అయితే మనం ఏమై ఉన్నాం? నేను ఎవరినో, ఇప్పుడు ఉదాహరణకు నన్ను గురించి మీకు చాలా పెద్ద అభిప్రాయం ఉండొచ్చు, అది తప్పుడు అభిప్రాయం. నా ఎడల మీకున్న అభిమానాన్ని బట్టి, ప్రేమను బట్టి నన్ను గురించి గొప్పగా అనుకుంటారు. కానీ ప్రభువు ఎదుటికి వచ్చినప్పుడు ఏమవుతుంది? శ్యాంబాబు ఎవరో ఆయన దృష్టిలో, ఆయన వెలుగులో ఆయన చూపిస్తారు. అప్పుడు కొన్ని విషయాలు నేను సిగ్గుపడవలసి ఉండొచ్చు. ఇలా గొప్ప గొప్ప భక్తులే, నేను ఇటీవల ప్రొద్దుటూరులో ఒకసారి చెప్పాను. ఆల్ ఇండియా వర్కర్స్ కాన్ఫరెన్స్లో ఒక సంవత్సరం ఎర్నెస్ట్ విల్సన్ గారని ఆయన వాక్య పరిచర్యకు జస్టిస్ శామ్యుల్ గారు ఆహ్వానించారు. ఆయన ప్రపంచమంతట్లో బ్రదరన్లో సెయింట్లీ మ్యాన్ అని పేరు పొందిన ఆయన విలియం మెక్డొనాల్డ్, ఈ బిలీవర్స్ కమెంటరీ రాసిన దైవజనుడు ఆయన. అయితే విల్సన్ గారు ఒక రాత్రి ఏమన్నాడంటే, యోహాను సువార్తలో మేడగది పరిచర్యలో నుండి ఆయన మాట్లాడుతున్నారు. ఒక రాత్రి ఉంటూ వాట్ ఏ రిచెడ్ మ్యాన్ దట్ ఐ యామ్ అన్నాడు. నేనెంత దౌర్భాగ్యుడను అన్నాడు. ఆయన గురించి సంఘాలన్నీ ఏమనుకుంటున్నారు? ఆయన ఎంత భక్తిపరుడు అనుకుంటున్నారు. నిజమే, ఆయన భక్తిపరుడు. అయినా ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఈ లోకంలో ఉన్నంత కాలం చెడ్డ లోకం, చెడ్డ శరీరం, పాప నియమము కలిగిన శరీరంలో ఉన్నాను కాబట్టి నేను దౌర్భాగ్యుడను. నా శరీరమందు మంచిదేది నివసింపదని పౌలే చెప్తున్నాడు. అందువల్ల మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరిగిన కార్యం అలా ఉంచండి. మన జీవితాన్ని బట్టి ఎన్ని లోపాలు కలిగి ఉంటాం. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు వారి విశ్వాసంలో ఉన్న లోపము, వారి ప్రేమలో ఉన్న లోపము, వారి నిరీక్షణలో ఉన్న లోపము సరిచేస్తున్నాడు. ఆయన రాకడను గురించిన సంగతులు చెప్తూనే ఆయన సరిచేస్తున్నాడు. గనుక మనము ఏ తప్పు చేయలేదు అని మనం అనుకోకుండా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజే, ఒక రోజుది మరొక రోజుకి మనము వాయిదా వేయకుండా, నానబెట్టకుండా ఏం చేయాలి? ఒప్పుకొని ప్రభు ద్వారా మనం క్షమాపణ పొందాలి. దాని గురించి పౌలు ఏమని రాస్తున్నాడంటే, ఆయన ఎదుట నిర్మలమైన మనసాక్షి, మంచి మనసాక్షి, నేరారోపణ చేయని మనసాక్షి మనం కలిగి జీవించాలి అని ఆయన నేర్పిస్తున్నాడు. అది లేకుండా కూడా కొందరు సేవ చేస్తున్నారు. అది లేకుండా అనేక రకాలుగా వాడబడుతున్నారు. వారి విషయం మనం విమర్శించడం మన పని కాదు, కానీ మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నా ప్రభు ఎదుట నేను నిలిచినప్పుడు నా మనసాక్షి ఎలా ఉండాలి? ప్రభువా, నీకు విరోధంగా నా జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని నాకు తెలిసినంత వరకు నేను ఒప్పుకోడు, ఆయన క్షమాపణ కోరుకోడు. ఆత్మ కార్యం, ఆత్మ పరిశీలనకు మనం అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు ఆయన సహాయం చేస్తారు. కొన్నిసార్లు ఆదివారం మనం ప్రభు దినం కనుక రొట్టె విరిచే కార్యక్రమం చేయబోతున్నాం. కానీ ఆ ఉదయం మనకి జ్ఞాపకం వస్తుంది, ఆ వారమంతట్లో మన ద్వారా ఏ పొరపాటు జరిగింది. మరేం చేయాలి? ఒప్పుకొని క్షమాపణ పొంది కడుగబడి నిర్మలమైన మనసాక్షితో, యథార్థమైన హృదయంతో మనం ఆరాధనకు వెళ్ళాలి. మన జీవితంలో ప్రతి లోపాన్ని గురించి ఒప్పుకొని మంచి మనసాక్షి. తిమోతి పత్రికల్లో అదే వ్రాస్తున్నాడు. కాన్షన్స్, ఈ మంచి మనసాక్షి అనేది ఉన్నదే ఎవరు కానీ మన మీద నిరూపించగలిగిన నేరము లేని వారంగా కడుగబడి శుద్ధి పొంది ప్రభు ఎదుట అలాగ మనం సిద్ధంగా ఉండాలని ఆయన మనలను హెచ్చరిస్తున్నాడు. ఆయన ఎదుటికి మనం వస్తున్నామంటే ఎవరెవరిని చేస్తాడు ఆయన? యాకోబు పత్రిక చూడండి, 3వ అధ్యాయం
మొదటి వచనం చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. నా సహోదరులారా, బోధకులను గురించి రాస్తున్నాడు కదా. వినేవారికంటే చెప్పేవారికే ఎక్కువ చిక్కు ఉన్నది. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. బోధవరం వల్ల క్షేమమున్నది. అయితే జాగ్రత్త లేకుండా, బ్రతుకు లేకుండా బోధిస్తే, మనం అందించే విషయాలు మన జీవితంలో పాటించకుండా మనం బోధిస్తే, వాటి వల్ల మనం ప్రభు ఎదుట మెప్పు పొందాం. తప్పనిసరిగా మనకు సిగ్గు, అవమానం కలుగుతుంది. అందుకే చెప్పాడు, నోటి విషయం అన్నిటికంటే నోటు, ఈ నాలుక అనేది, నోరు చాలా మనలను పాడు చేస్తుంది, బహుగా అదిరిపడునని వ్రాస్తున్నాడు. యాకోబు బాగా రాశాడు కదా. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. స్వార్థ ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని అందించాలి, వాక్య క్రమాలు మనం నేర్పించాలి, మనకు తెలిసినంత వరకు బోధించాలి, దైవ భయముతో మనం బోధించాలి. కానీ బోధకులు ఆ తీర్పులోనికి వస్తారు. కనుక మనం జవాబు చెప్పాల్సిందన్నది. మనుషులు పలికే ప్రతి మాటను గుర్చి, వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి లెక్క చెప్పాలన్నాడు. అందుకే నిన్ను గూర్చి, నీ బోధను గురించి జాగ్రత్త కలిగి ఉండు అన్నాడు. అంటే ప్రసంగించేటప్పుడు అలా చూడడానికి కాదు, అది అనుదినం మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి. ఇతరులను మోసగించి యథార్థత లేకుండా, సత్యము లేకుండా, నీతి న్యాయాలు లేకుండా, దైవభయం లేకుండా మనం జీవించడం సరికాదు. అది మనకు అవమానం తెస్తుంది. యోహాను ఏమని రాస్తున్నాడు చూడండి. యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 28 చదవండి. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక చిన్నపిల్లలారా అంటున్నాడు. మనమందరం సహోదరులమే. చదవండి. ఆయన రాకడ యందు, అదే కదా మనం ఆలోచించేది. ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి అన్నాడు. క్రీస్తు విరోధులు అప్పటికే చాలామంది బయలుదేరారు అన్నాడు. క్రీస్తు విరోధి వేరు, అతడు సంఘం ఎత్తబడితే కానీ బయలుపరచబడాడు, ధర్మ విరోధి. కానీ క్రీస్తు విరోధులు అని ఎవరి గురించి చెప్తున్నాడంటే, భ్రష్టులైపోయేవారు, వాక్య క్రమాన్ని విడిచిపెట్టి పోకిరి చేష్టలతో కూడిన జీవితం కలిగి దేవుని ప్రజలను మోసగించే భ్రష్టులైన బోధకులు, అపోస్టేట్స్ అని, భ్రష్టులని వారిని గురించి రాస్తున్నాడు. కనుక మనం అలాగూ కాకుండా జాగ్రత్త కలిగి ఉందాం. మనం విన్న వరకు ఆ వాక్యంలో నిలిచి ఉండి, ఆ పరిశుద్ధతలో నిలిచి ఉండి ప్రభువును గణపరిచే వారంగా మనం జీవించాలి. ప్రభు వచ్చినప్పుడు మనం అవమానం పొందేవారం కాక, సిగ్గు లేక అవమానం, మెప్పు, మహిమ, ఘనత ప్రభు ద్వారా పొందేవారంగా మనం ఉండాలని ఆయన చూపిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, పెద్దలను గురించి ఒక మాట రాశాడు చూడండి. 13వ అధ్యాయం 17వ వచనం, 13-17. బోధకులు మాత్రమే కాదు, నాయకులను కూడా ఆయన లెక్కలోనికి తెస్తాడు. వారు లెక్క చెప్పాలి. ఎవరికి? వారికి మాత్రమే కాదు, వారికి అప్పగించిన సంఘాలను గురించి లెక్క చెప్పాలి. కనుక అంటాడు, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. లెక్క అంటే ఏ లెక్క? సంఘ రాబడి లెక్క కాదు, అవి స్థానిక సంఘానికి అప్పగించాలి. కానీ ఆత్మలను గురించిన లెక్క అప్పగించాలి. తెస్సలోని పత్రికలో దైవజనుడు ఏమని రాస్తున్నాడంటే, మమ్మును ప్రభువు గృహ నిర్వాహకులుగా ఉంచాడు అని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో ఆ సత్యాలు చెప్పాడు. వీఆర్ స్టీవర్డ్స్, మేము బాధ్యత కలిగి లెక్క చెప్పాలనే జవాబుదారీతనంతో మీ మధ్య మేము పని చేయాలి, చేస్తున్నామన్నాడు. ఏ రకమైనటువంటి కల్తీ లేకుండా, మోసము లేకుండా, ట్రాన్స్పరెంట్గా, తేట తెల్లంగా ఆయన పనిచేస్తున్నాడు. దానికి తోడు మరి 2 పోలికలు చెప్పాడు. ఉదయం 2 బిడ్డలు మన ఎదురుకు వచ్చారు, మనం చూసాం కదా.
సంఘాలలో పనిచేసే సేవకులు కానీ, ఉపదేశకులు కానీ, సంఘ కాపరులు లేక నాయకులు కానీ విశ్వాసులను ప్రభు మనకు అప్పగించినప్పుడు బిడ్డలకు పాలిచ్చే తల్లి వలె, నర్సింగ్ మదర్, కేరింగ్ ఫాదర్స్, శ్రద్ధ వహించే తండ్రి వలె, బిడ్డల ఎడల అని రాశాడు. చూసా ఆ మాటలు ఎంత బాగుంది. వారిని బిడ్డలుగా భావించి, కొంతమందిని ప్రభువులోకి నడిపిస్తే ఆత్మీయంగా మన బిడ్డలుగా ఉంటారు. వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి, అప్పగించుకోవాలి, పని చేయాలి. పౌలు ఏం చేస్తున్నాడో గమనించారా? తెస్సలోనిక వెళ్ళాడు, పని చేశాడు, అక్కడ చిక్కులు ఎదుర్కొన్నారు. అక్కడి నుండి వారు బెరయకు వెళ్ళారు. తెస్సలోనిక విడిచిపెట్టిన తెస్సలోనిక సంఘము ఆయన మనసులో నుండి చెరిగిపోలేదు. వారి గురించి ఆలోచిస్తున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వారి విషయమై స్తుతులు చెల్లిస్తున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు, వారి కొరకు ప్రయాసపడుతున్నాడు, వారిని ప్రేమిస్తూ పాలిచ్చు తల్లి వలె వారి కొరకు ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. పాలిచ్చే తల్లులుంటే, పాలు తాగే పిల్లలుంటే తల్లులకు ఎంత పని ఉంటుంది చూడండి. తండ్రికి పని ఉంటుంది, కానీ తండ్రి పని కంటే తల్లి పని ఎక్కువ కదా. మాటి మాటికి ఆ బిడ్డకు దప్పి కాకుండా, ఆ బిడ్డకు అనారోగ్యం రాకుండా చూసుకుంటూ ఉండాలి. పాలివ్వడం అక్కడే కాదు, చూసుకుంటూ ఉండాలి. కన్న తల్లి కావచ్చు, లేకపోతే వేరు తల్లి కావచ్చు. సొలొమోను దినాల్లో జరిగింది కదా. నిద్రపోతూ బిడ్డ మీద పడి బిడ్డ చనిపోయే పని కూడా జరిగిపోయింది. అట్లా కాదు, ప్రభు మనకిచ్చిన వారిని ప్రభువులో పెంచడానికి ఆ కేర్ అండ్ కన్సర్న్, వారి పట్ల మనకు ఉండవలసిన ప్రేమ, శ్రద్ధ, వారికి వచ్చిన ఆలోచనలు, విశ్వాసులు ఎలా ఉన్నారు, కదిలిపోయారా, నిలబడ్డారా, వారికి ఏమందించాలి, ఎవరిని పంపాలి, ఏ ఉత్తరం రాయాలి, ఎలా హెచ్చరించాలి, ఇటువంటి ఆలోచనలతో దైవజనుడు నింపబడ్డాడు. సేవ అనేది బల దగ్గర నిలబడి చేసే ప్రసంగం మాత్రమే కాదు నాకు తెలిసినంతవరకు. ఇట్ ఈస్ డే అండ్ నైట్ మినిస్ట్రీ. ఇట్ ఇన్వాల్వ్స్ డే అండ్ నైట్. రాత్రులు కొన్నిసార్లు నిద్ర పట్టదు. ఎందుకు? మనకేదో జబ్బు చేసి కాదు, దేవుని పిల్లలు వాని గురించిన ఆలోచన, వర్తమానాలు అందించవలసిన వారు, వారు వీరిని దర్శించవలసిన వారు, విశ్వాసుల పట్ల అటువంటి శ్రద్ధ గల తల్లి వలె, తండ్రి వలె అన్నీ చూసుకోండి. అసలు నిద్ర సంగతి ఆలోచన చేయకుండా తల్లి అప్పగించుకుంటుంది. తండ్రి కూడా తన బిడ్డల ఎడల శ్రద్ధ వహించే తండ్రి వలె, తండ్రి తన బిడ్డల ఎడల ఎలా నడుచుకుంటాడో పౌలు ఏమన్నాడు చూసారా? తెస్సలోని పత్రికలో మాట నాకు ఇష్టమైనది చూడండి. ఎంత భక్తిగాను ఎంత నీతిగాను మేము మీ ఎదుట ప్రవర్తించామో దేవుడు సాక్షి, మీరు సాక్షులు అన్నాడు ఆయన. అవునా? మొదటి పత్రిక 2వ అధ్యాయం 10 కదా, 2వ అధ్యాయం 10. మనం ముగించుకుందాం, చదవండి. కాబట్టి విశ్వాసుల ఎదురు సేవకుల జీవితం, సేవకుల ఎదురు విశ్వాసుల జీవితం భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో అన్నాడు. పౌలు యొక్క పరిచర్యలో అతనికి విలువ తెచ్చింది ఏది? ఆయన ప్రసంగ శైలి కాదు, విషయాలు కాదు, ఏమంటారు, ప్రవర్తన. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నిజమే, వారి కొరకు ప్రయాసపడుతున్నాడు. వారి ఎదుట వారి ప్రవర్తన, పౌలు ప్రవర్తన, తిమోతి ప్రవర్తన, శీల ప్రవర్తన ఎంత చక్కగా అనింద్యముగా భక్తి గలవారుగా వారు ప్రవర్తించారని. సహోదరుడా, సహోదరి, ప్రభు రాబోతున్నాడు. అది ఒక రకంగా సంతోషకరమైనటువంటి సన్నివేశం. మన ప్రభువు రాబోతున్నాడు, ఆయన మనం చూడబోతున్నాం. ఆయనతోనే సదాకాలం మహిమలో మనం ఉండబోతున్నాం. తండ్రి ఎదుట ఆయన మనం నిలువబెట్టబోతున్నాడు. అవన్నీ తలంచినప్పుడు చాలా మహిమకరంగా శుభప్రదమైన నిరీక్షణ అనే మాట అందుకే వ్రాశారు. తెస్సలోని పత్రికలో కూడా శుభ నిరీక్షణ మీకు తోడై ఉండును, ఆయన వాక్యమందు
సత్కార్యమందు ప్రతి సత్క్రియందు సద్వాక్యమందు సత్కార్యమందు ప్రభు మీ హృదయాలు స్థిరపరచుగాక అని ఆయన ముగిస్తున్నాడు. కానీ అదే సమయంలో అది ఎంత ఆనందము కలిగిస్తుందో అంత ఆలోచన కలిగించేదిగా ఉండాలి. ఒక్కసారి కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ప్రభువు రాకలో మన పని విధానాన్ని కూడా ఆయన ఎలాగో పరీక్షిస్తాడో చెప్తున్నాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి చదివితే చాలు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే పునాది. ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు కానీ లేక కర్ర, గడ్డి, కొయ్యకాలు కాలిపోయేవి వాటితో కానీ కట్టిన ఎడల వాని పని మన ప్రవర్తన కనబడుతుంది, మన ప్రయాస కనబడుతుంది, మన పని కనబడుతుంది. ప్రభువు దేన్ని బట్టి మనకి ఫలమిస్తాడు? మనం చేసే పని కాలిపోతే అప్పుడేమవుతుంది? మనకు నష్టమే కలుగుతుంది కదా. అక్కడేం చెప్పాడు? నిలిచేదిగా వాని పని ఆ దినమే తేటపరుస్తుంది అన్నాడు. ఆ దినము అనేది చాలా ప్రాముఖ్యమైన మాట పత్రికల్లో. ప్రభు రాకను గురించి అని చెప్తున్నాడు. ఆ దినం. ఈరోజు మనం అందరం బాగానే ఉంటాం, బ్రదర్ బాగానే ఉంటారు, సిస్టర్ బాగానే, అందరం బాగుంటాం. ఎందుకు? ఎవరి సంగతి ఏది బయటపడదు. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆ దినము దానిని తేటపడు. నేనెవరినో నాకు చూపిస్తాడు ఆయన, నీవెవరో నీకు చూపిస్తాడు ఆయన. ఆయన ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. దీని గురించి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నా అభిప్రాయం, నేను గమనించినంత వరకు నా అభిప్రాయం ఏమిటంటే, ఆ మహిమ కలిగిన ప్రభు ఎదుటికి మనం వచ్చినప్పుడు ఆయన బలియాగము ద్వారానే మన క్షమాపణ కలిగింది, ఆయన రక్తము ద్వారా మనం కడుగబడ్డాం. కానీ నమ్మిన నాట నుండి ఆయన దగ్గర కనబడే వరకు నేనుగా ఎవరినో, నా ఆంతర్యంలో నేను ఎవరినో, నా రహస్యంలో నేను ఎవరినో, నా ఇంటి వారికి తెలియకుండా, నా సంఘస్థులకు తెలియకుండా, నా వర్తమానాలు వినేవారికి తెలియకుండా నేనెవరినో రహస్యములో ఉన్నవన్నీ నా ఎదుటికి తెచ్చి ప్రభు నాకు చూపిస్తాడు. ప్రభు వీటి విషయమై నేను విచారపడుతున్నాను. ఇది నా వల్ల జరిగింది నిజమే, నన్ను క్షమించు, నీ బలిని బట్టి నన్ను అంగీకరించమని నేను కోరుకుంటాను. ఫైనల్లీ ఇక్కడున్న సత్యం ఏమిటంటే, చివరికి ప్రభు ఈ కుమారుని ద్వారా మనం ఎవరమో మనకు చూపించి ఈ నేరపూరితమైన మనస్సాక్షితోనే యుగయుగాలు గడపకుండా నా కుమారుని బట్టి, నా కుమారుని బలిని బట్టి నేను నిన్ను అంగీకరిస్తున్నానని ఆయన మహిమలో మనల్ని ప్రవేశపెడతాడు. సరిగా వాక్య సత్యం ప్రకారం పని చేయకపోతే దానికి నష్టం ఉంటుంది, కానీ మనకి నిత్యాగ్ని ఉండదు. తర్వాత ఫైనల్లీ వీ విల్ ఆల్ బి అప్రూవ్డ్. ఆ అభిప్రాయం దేవుని వాక్యం చదువుతుండగా అనేకమైన వచనాల ఆధారంగా మనం పొందగలుగుతున్నాం. గనుక అజాగ్రత్తగా ఉండవద్దు, ఆషామాషిగా చులకనగా తీసుకోవద్దు. భయముతో మన జీవితాలు కాపాడుకుందాం, మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. మనం చేసే పని ప్రభు దగ్గర ఫలము పొందేదిగా ఉండునట్లు జాగ్రత్త కలిగి ఉందాం. భ్రష్టత్వానికి అప్పగించుకునే వారిని పోలి మనం జీవించకుండా సరి అయిన వాక్యానుసారమైన సత్యాలను స్థిరపడి ప్రభువును మహిమపరచునట్లుగా మనము ముందుకు సాగిపోదాం. అలాగూ ప్రభు భయము కలిగి ఆయన మహిమ కొరకై సిగ్గుపడనక్కరలేని వారి వలె ప్రభు ఎదుట కనబడే వారినిగా ప్రభు మనలను సిద్ధపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడా, మహిమగల దేవా, మీ రాక, మీ ప్రత్యక్షత, మీతో మేము గడిపే సమయం, మీ ఎదుట మేము నిలిచే సమయం, ఇవన్నీ మేము ఆలోచింపదగిన విషయాలు మా యొద్దకు తెచ్చారు. మీ దాసులను సిద్ధపరచి మీరు ఉపయోగిస్తున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి రేపు కూడా మీ దాసులను చక్కగా ఉపయోగించి మరిన్ని వాక్య సత్యాలు అందించండి.
మిమ్మల్ని మీరు ఘనపరుచుకుందురని ప్రార్థిస్తున్నాం. ఏబిఎస్ పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్న మేళ్ళన్నిటి కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆ పరిస్థితిని బట్టి ప్రయాణం చేయవలసి ఉండగా నాకు కృపను చూపించండి. ప్రియులు చేస్తున్న ప్రతి ఏర్పాటును బట్టి, వారు చూపుతున్న ప్రేమను బట్టి వారికి ప్రతిఫలం ఇమ్మని పేరు పేరున విశ్వాసులను స్థిరపరచి మీ రాక కొరకు తగిన వారినిగా, సిగ్గుపడనక్కరలేని వారినిగా మమ్మను సిద్ధపరచుమని మీ ఆత్మ మాలో పనిచేయునట్లు మీ కృపాహస్తములకు అప్పగించుకొనుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. అందరికీ